నా పేరు మల్లేష్. మల్లేష్. ఎవరు మీది? పెదరాత్పల్లి. ఎన్ని రోజులే ఇక్కడ మీ కళ్ళలో వడ్లు? కల్లంల వడ్లు 20 రోజులు వచ్చింది. 20,000 వచ్చింది. మొన్న నింపిర్రు. నిన్న లారీలు రాలేదు. నిన్న కాంటగాలే, ఇవాళ కాంటగాలే. ఇవాళ కూడా లారీలు రాలే. ఎందుకు లారీలు ఎందుకు వస్తలేవు? ఏదో అన్న దిగుమతి అయితే లేవు అనేది, ఏదో 2 కిలోలు అడుగుతారా అనేది, 2 క్వింటల్ ఎక్కువ అడుగుతారా, అది 2 కిలోలు ఎక్కువ అడుగుతారా అనేది, అందుకోసమే దిగుమతి అయితే లేదని చెప్తారు. ఎట్లా మీ ఎమ్మెల్యే చెప్పారా మరి మీ బాధలు? ఎమ్మెల్యే సార్ అన్నాడు అంటే 1 కిలో, పోయినసారి 1 కిలో కట్ కాకుండా దింపించిండు. మరి ఈసారి ఎందుకో 2 కిలోలు కటింగ్ అని అంటారు, సంచికి 2 కిలోల కటింగ్ అని అంటారు. మొన్న మీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి కటింగ్ ఇట్లా ఏం లేకుండా మొత్తం కొంటామని చెప్తాను చెప్పిండు. వాస్తవమే అది. మరి ఇదేందో, ఇది మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ వారం రోజుల నుండే స్టార్ట్ అయింది. ఫస్ట్ బరాబరే దిగుమతి అయినాయి, మరి ఇప్పటి నుండే స్టార్ట్ అయినాయి మళ్ళీ. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే విజయరామరావు. ఎట్లా ఉండే ఆయన పనితీరు? ఆయన బాగానే ఉంటాడు, పర్లేదు. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఓకే. ఆయన పర్లేదు, ఓకే క్యాండిడేట్, ఓకే. మాకు అన్ని రకాల కూడా ఆదుకుంటాడు, అన్ని రకాల సేవ్ చేస్తాడు. కానీ ఈ దిగుమతులు ఈ మధ్యలో ఈ మరి ఎందుకు ఆగుతానే అర్థం కావట్లేదు. ఈ వడ్లు దిగుమతి కాకనే ఇబ్బంది అవుతుంది. రైతుల కోసం రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా? రైతుల కోసం చేసింది ఏమున్నది? ఒక 2 ఏది ఏం ఆగుపడ్డది? ఏం లేదు. ఎక్కడ ఆగుపడ్డది? ఈ దిగుమతి ఇప్పుడు రైతుని ఆదుకునేది ఏంటంటే రైతు బీమా అన్నాడు. రైతుల కోసం ఒక్కటి బోనస్ అయితే ఒకటి పర్లే, ఒక బోనస్ అయితే వేసిండు. ఈ రైతు భరోసా అనేది సగం అయినాయి, సగం కాదు. 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాల వరకు అయినా కేసీఆర్ పెట్టిందే, కానీ కొత్తగా వచ్చి పెట్టిండ ఒకటికి రైతు గిది 500 బోనస్ అనేది ఒక రేవంత్ రెడ్డి పెట్టిండు. పర్లేదులే, అది ఒకటి మంచిగానే ఉంది. కానీ ఇక ఈ బీమా ఇది కట్ అవుతుంది మళ్ళీ. ఏది రైతు భరోసా అనేది కట్ అవుతుంది. ఎట్లనే మరి మీరు ఇప్పుడు దాకా వడ్లు అమ్మలేదు, మరి రోని కార్తీక్ వచ్చినారు, దున్ని దుక్కేయడానికో పత్తి విత్తనాలకో దేనికో పైసలు అవసరం వస్తాయి, అక్కర వస్తాయి. ఇప్పుడు మీరు అమ్మలేదు, ప్లస్ మీరు మళ్ళీ బాకీ తెచ్చుడేరా, లేకుంటే రైతు బంధు భరోసా ఉంటాయి పోయిన గతంలో? అయితే మళ్ళీ ఇప్పుడు ఇవి పోతేనే మనకు మళ్ళీ రిటర్న్ మళ్ళీ జేబులకు డబ్బులు వస్తాయి, వడ్లు కొనొస్తా, మళ్ళీ మనం వడ్లు కొనుక్కొని మళ్ళీ అలుకోవచ్చు. ఇవి పోకపోతే కూడా కొంచెం యూరియా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. యూరియా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులకు వాస్తవంగా వడ్లు పోవాలి, ఈ రిస్క్ లేకుండా, వడ్లైనా మక్కలైనా రిస్క్ లేకుండా పోతే రేవంత్ రెడ్డి దేవుడు అని మొక్కుతారు. రెండోది యూరియా మనకు సకాలంలో చల్లే టైంలో యూరియా, ఈ యాపులు గీపులు అని అంటే ఇప్పుడు నాటువంటి చిన్న రైతు ఉంటాడు. ఈ చిన్న రైతు హ్యాపీగా ఉంటుంది. దానికి నాకు అసలు రూటే తెలియదా, నేను పోయి యాప్లో పోయి ఎంకులాడుకుంటే నాకు ఒక్క బస్తా, 3 రోజులు తిరిగితే నాకు ఒక్క బస్తా. గతంలో ఉండేనా ఇట్లా? ఇది లేదు అంత. అప్పుడు ఫ్రీగా ఉండే మనకు, అప్పుడు ఫ్రీగా దొరికినాయి మనకు, ఫ్రీగా ఉండే యూరియా. రైతుల కోసం మంచి చేసిందంటే రేవంత్ రెడ్డి పేరు చెప్తారా, లేదంటే కేసీఆర్ పేరు చెప్తారా? కేసీఆర్ హయాంలో కూడా బాగా కట్టింగ్ అయినాయి. నా ఒక్కనికే ఇప్పుడు నేను ఒక లారీ లోడ్ అమ్మిన ఒక్కొక్కసారి, అందులో ఒక 30 క్వింటాల చిల్లర వేలి. అప్పుడు ఒక సంచికి 4 కిలోలు 5 కిలోలు వేలి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక పోయినసారి ఒక గింజ కటింగ్ కాలే, ఇగో ఇప్పుడే సంచికి 2 కిలోల కటింగ్ వస్తుంది. మళ్ళీ రెండోది, అప్పుడు పెట్టిన పథకాలల్లో అది బరాబరే, ఇప్పుడు పెట్టిన పథకాలలో కొంచెం వెళ్తలేవంటారు. కానీ వెళ్ళకపోవడం. ఏమేమి పథకాలు పెట్టారు? ఇప్పుడు ఒకటి మనకు ఈ 4,000 పింఛన్ అనేది అన్న, ఏది లేదు కదా, మరి ఇస్తే భయపడు. 2 లక్షల కొంచెం ఉల్టా సీదా ఉన్న వాళ్ళకి కాలే, కానీ కొంతమందికి అయినాయి. ఏది రీషెడ్యూల్ దాన్ని రిమైల్ చేయించుకున్న వాళ్ళకు క్లియర్ అయిపోయినాయి. కొంచెం తేడాలు ఉన్న వాళ్ళకి కాలే. రేవంత్ రెడ్డి 6 పథకాలు అని చెప్పిండు, ఏమైనా పథకాలు అమలు అవుతుంది? ఎక్కడైనా ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 అన్నాడు కదా, ఇవి తులం బంగారం అని లేవు, అవి అందుతలేవు, అవి ఆటి ఊసేలేదు మనకి. ఇక చెప్పి నువ్వు చెప్తున్నావు మంచిగానే ఉంది పరిపాలన అని చెప్పేసి. ఇవి ఒక్కటి మనకు రైతుకు కావాల్సింది, ఇది ఒక్కటి దిగుమతి అయితే ఈ దిగుమతిని యూరియా రైతుకు కావాల్సింది గిదే. ఇవి కనుక కొన్ని చిన్న చిన్న పథకాలు అందకుండా అడ్జస్ట్ అవుతారు, కానీ ఇక్కడ అడ్జస్ట్ కాదు రైతులు. ఏది ఈ వడ్లు పోకపోవడం, మొక్కలు పోకపోవడం అనే దాని మీద, యూరియా దొరకపోవడం సకాలం మీద, ఈ 3 ఐటమ్స్ కనుక మనకు సకాలంలో దొరకకపోతే ఏ గవర్నమెంట్ను చక్కగా మెచ్చుకోరు. ఇవి మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడు మీకు సరే వరకు ఇట్లా కటింగ్ అవుతుందని చెప్పారు, అప్పుడు వడ్లు టైంకి పోయినాయి, రైతు బంధు అయినా వేసాం. రైతుల పట్ల సంతోషంగా చూసుకున్నది రేవంత్ రెడ్డియా లేకుంటే కేసీఆర్? ఇప్పటి వరకు అయితే అప్పుడు కేసీఆర్ కూడా బాగానే చూసుకున్నాడు, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కొంచెం మళ్ళీ ఏదో తేడా వచ్చింది. మొన్నదాకా బాగానే చూసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏదో తేడా వస్తాయి. ఇవి పోకపోతే రేవంత్ రెడ్డి చూసుకున్నట్టే. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తున్నారు, నిజమేనా అది? ఎక్కడ ఇది ఇంకా వినవాళ్ళే ఆత్మహత్యలు వీటి కోసం ఏం చేసుకోలేదు, వీటి కోసమే చాలా మంది చేసుకున్నారు ఇప్పుడు దాకా వడ్లు పోకుండా.
ఏది ఎక్కడేమో మనకైతే ఇక్కడైతే లేదు, మన ఏరియాలో అయితే లేదు, మరి వేరే ఏరియా తెలియదు మనకు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది రైతుల పట్ల? ఇక రైతుల పట్ల అంటే ఇది ఎవరైతే మంచి క్లియర్గా తీసుకుపోయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి ఇంకా 2-3 ఛాన్సులు ఉన్నాయి. ఆటికైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బరవరే కొట్లాడాలి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బరవరే తీసుకోవాలి. వీటి కనుక రైతుని ఎవరైతే గోస పెడతారో పడతలేరా ఇప్పుడు? పడతారు, ఇప్పుడు పడుతుర్రు. ఇప్పుడు పడితేనే కదా ఇప్పుడు ఇదంతా రైతుకు ఇబ్బంది అయినప్పుడు బాగా ఇబ్బంది ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఉంచారు, మారుతారు. గత గవర్నమెంట్లో ఎప్పుడైనా ఇట్లా గోసలు పడ్డారా? అంతే, అప్పుడు కూడా అయినాయి కానీ అయినాయి, కట్టింగ్లు ఏమైనా దిగినాయి పోయినాయి, అప్పుడు కూడా పోయినాయి. కాకపోతే ఇంత పెయింటింగ్ లేకుండా, ఇంత స్టాక్ లేకుంటుండే, ఇంత స్టాక్ అనేది లేకుండా. వర్షాలు పడితే మీ పరిస్థితి ఏంటంటే? మొలకలాచుడు కొట్టనంటాను కానీ ఎందుకు కొంటాడు? ఏ పట్టాలు అంటారు, ఏవి పట్టాలు లేవు, ఏ కొంటాను అంటారు. మొలకొచ్చిన ఎట్లా కొంటారు, ఏడికెళ్ళి కొంటారు. మాకు అవి కటింగ్ అంటారు, ఇది కటింగ్ అంటారు, ఇంకోనమే అంటారు. పెద్ద కష్టం ఉంటుంది కదా.